నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడును హైదరాబాద్ శివార్లో సుమారు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కేసులో సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. గండిపేట పరిధిలో జరిగిన ఈ భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆయనను తమిళనాడులోని కాంచీపురంలో శుక్రవారం అదుపులోనికి తీసుకున్నారు. కేసు నమోదైన తర్వాత పోలీసులకు చిక్కకుండా వారం రోజుల పాటు 5 రాష్ట్రాలు తిరుగుతూ తలదాచుకున్న ఆయనను పక్కా సమాచారంతో ఈఓడబ్ల్యూ నార్సింగ్ పోలీసుల బృందం అత్యంత వ్యూహాత్మకంగా పట్టుకుంది. అనంతరం ఆయనను ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా శనివారం హైదరాబాద్ కు తరలించి న్యాయస్థానంలో హాజరుపరిచారు. రంగారెడ్డి జిల్లా గండిపేట పరిధిలోని సర్వే నంబర్ 18లో సుమారు 104 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా అందులో 9 ఎకరాల 28 గుంటల అత్యంత విలువైన భూమిని కాజేసేందుకు బ్రహ్మనాయుడు భారీ కుట్ర పన్నారు. 1954-55 కస్రా పహానీ రికార్డుల ప్రకారం పురంబోకు కంచెగా ఉన్న ఈ భూమిని దక్కించుకునేందుకు ఆయన తన సోదరుడు రమేష్ తో కలిసి సుమారు 12 కోట్లు వెచ్చించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వెల్డి రాధాకృష్ణ అనే వ్యక్తిని ముందు పెట్టి నకిలీ జీవోలు సృష్టించేందుకు ఆ సొమ్మును పంపిణీ చేశారు. గతంలో ఈ భూమిపై కోర్టులో కేసు వేసి ఓడిపోయిన నిమ్మల దశరథ్ కుటుంబానికి 4 కోట్లు, నకిలీ పత్రాలు సృష్టించిన రాధాకృష్ణకు 4 కోట్లు, ఇతర సహచరులకు మరో 4 కోట్లు బ్రహ్మనాయుడే స్వయంగా అందజేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో గత నెల 29న కొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన వెంటనే అప్రమత్తమైన బ్రహ్మనాయుడు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. నర్సరావుపేటలో వైసీపీ ధర్నాలో పాల్గొన్న తర్వాత తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అనుచరులతో కలిసి పరారయ్యారు. కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు బెయిల్ విచారణను ఈ నెల 11కు వాయిదా వేయడంతో ఆయన తన స్థావరాలను మార్చుకుంటూ వెళ్లారు. హైదరాబాద్ నుండి తొలుత కర్ణాటకలోని బెంగళూరుకు, అక్కడ నుండి కేరళలోని ఓ రిసార్ట్ కు, ఆ తర్వాత తమిళనాడులోని కాంచీపురానికి మకాం మార్చారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆయన కదలికలను నిశితంగా గమనించిన సైబరాబాద్ పోలీసులు శివకంచి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన ఆచూకీ కనిపెట్టి చాకచక్యంగా వలపన్నారు. ఈ భూ కబ్జా వ్యవహారంలో సృష్టించినటువంటి నకిలీ జీవోల్లో ప్రస్తావించిన కాముని నాగేశ్వరరావు వ్యవహారం ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో అత్యంత కీలకంగా మారింది. క్రమబద్ధీకరించినట్లు చెబుతున్న భూమిలో ఎకరంన్నర ఆయన పేరు మీద ఉండగా అసలు ఆ పేరున్న వ్యక్తి గండిపేట వాసి కాదని తేలింది. ఏపీకి చెందిన తన అనుచరుడినో లేదా తన సొంత బినామీనో బ్రహ్మనాయుడే వ్యూహాత్మకంగా ఈ నకిలీ జీవోల్లో చేర్చి ఉంటారని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. బ్రహ్మనాయుడిని కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని సుదీర్ఘంగా విచారిస్తే తప్ప ఈ నాగేశ్వరరావు ఎవరనేది, అలాగే ఈ మొత్తం కుట్రలో నకిలీ పేర్ల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడే అవకాశం లేదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. కేవలం భూమిని ఆక్రమించడమే కాకుండా ప్రభుత్వాధినేతల, ఉన్నతాధికారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం ఈ కేసులో తీవ్రతను మరింత పెంచుతోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని బురిడి కొట్టించేలా ఇంతటి పగడ్బందీగా నకిలీ జీవోలు తీసుకురావటం వెనుక కేవలం బ్రహ్మనాయుడు మాత్రమే కాకుండా ఇంకా పలువురు బడా రాజకీయ నేతలు, కొందరు రెవెన్యూ అధికారుల హస్తం కూడా ఉండి ఉంటుందని సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు అనుమానిస్తున్నారు. కోట్ల రూపాయల బ్లాక్ మనీ చేతులు మారిన ఈ వ్యవహారంలో హవాలా, మనీ లాండరింగ్ కోణాలను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కస్టడీ విచారణలో బ్రహ్మనాయుడు వెల్లడించే వివరాల ఆధారంగా రాబోయే రోజుల్లో మరింత మందిని అరెస్టు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములపై కన్నేస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియాకు ఈ అరెస్టు ఒక బలమైన హెచ్చరికగా మారింది. ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న పలుకుబడి గల వ్యక్తి కూడా చట్టం నుంచి తప్పించుకోలేరని, ఇతర రాష్ట్రాలకు పారిపోయినా వదిలే ప్రసక్తి లేదని సైబరాబాద్ పోలీసులు ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టం చేశారు. ఈ సంఘటనతో 2 తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ పట్ల అధికారులు వ్యవహరిస్తున్న కఠిన వైఖరికి, అలాగే పోలీసులు పక్కా సమాచార వ్యవస్థకు, దర్యాప్తు నైపుణ్యానికి ఈ హై ప్రొఫైల్ అరెస్ట్ ఒక నిదర్శనంగా నిలుస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.